ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. మీరు పేద ప్రజల దగ్గర నుంచి లంచాలు తీసుకోవడం ఆపేయండి సార్. ఆ విధంగా చేస్తే ఒక ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి వారి తల్లిలో తండ్రో చనిపోయి ఉండొచ్చేమో, డెత్ సర్టిఫికేట్ కోసం వచ్చారేమో, ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఆ, వారు ఏదైనా అప్లికేషన్ ఉంటే ఏదన్నా లేకపోతే వారికి ఏదన్నా ఎల్ఐసియో లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా వస్తాయేమో, ఆ డబ్బులతోనైనా ఇప్పుడు ఉన్నవారు బ్రతుకుతారేమో. ఒకసారి ఆలోచించండి. ఎవరో కష్టపడిన సొమ్ము, ఎవరో రక్తం చిందించి చెమటోర్చి కష్టపడిన సొమ్ము, అది నిజాయితీ సొమ్ము కాబట్టి దయతో దాన్ని విడిచిపెట్టండి, తీసుకోకండి సార్. ఊరకొచ్చిన సొమ్ము ఊరకనే పోతుంది సార్. ఎస్ సార్. ఊరకు వచ్చిన సొమ్ము, కష్టపడకుండా వచ్చిన సొమ్ము, అది నీళ్ళ పాలవ్వక తప్పదు. మనం అనుకోవచ్చు, నా నాకు శాలరీ వస్తుంది, పై ఇన్కమ్ వస్తుంది, నేను తొందరగా డెవలప్ అవుతాను, నేను అన్ని ఖర్చులు పెట్టుకోగలుగుతాను అని అనుకొని కూడబెట్టుకుంటున్నారేమో. మీకు తెలియకుండానే మీ వెనక కొన్ని క్రియలు పనిచేస్తాయి. అవి ఎలాంటి క్రియలంటే, మిమ్మల్ని, కుటుంబాన్ని, పేగుబంధం తెంచుకొని పుట్టిన బిడలకి అనారోగ్యాన్ని, కుటుంబంలో శాంతి సమాధానం లేక భార్యాభర్తలు గొడవలు సమస్యలు, అనారోగ్య సమస్యలు, మరి శత్రుత్వ సమస్యలు, ఇట్లా ఎన్నో సమస్యలు, శాపాలు ఎన్ని వెంటాడుతాయి. అష్ట దరిద్రాలు మొత్తం వెంటాడుతాయి. పేదవాడిని ఏడిపించి ఆ ఏడుపు శాపంగా ఎన్నడూ మారకూడదు. మీరు బాగుండాలి సార్. మీరు బాగుండండి. మీరు బాగుండండి. మీరు ఉద్యోగం చేయండి చక్కగా. నేను ఇంతకంటే ఎక్కువగా చెప్పకూడదు. మీరు బాగుండండి. లంచాలు తీసుకోవడం ఆపేయండి. పేద ప్రజల దగ్గర నుండి ఎన్నడూ కూడా లంచం అడగకండి. ఏదైనా అప్లికేషన్ ఉంటే అది చెక్ చేసి, అది కరెక్టేనైతే ఆ కరెక్ట్ చేసేసి వారిని పంపించేసేయండి. వారు ఎలా చూస్తారో తెలుసా? మిమ్మల్ని భగవంతుడిలా చూస్తారు. మీకు ఆశీర్వాదాలు ఇస్తారు. వారి నోటి నుంచి చల్లగా బతకండి సార్, మాకు ఈరోజు మేలు చేశారు, మీ పుణ్యమా అంటా మేము బ్రతుకుతాం సార్ అని అంటారు కదా, అది చాలదా? అక్కడ వారి నోటి నుంచి మీరు చల్లగా ఉండాలి సార్ అని ఒక మాట మాట్లాడితే అది భగవంతుడు మీతో మాట్లాడినట్టు కాదా? భగవంతుడే మీకు ఇచ్చినట్టే కదా. కాబట్టి ఈ విధంగా లంచాలు ఆపేయమని దైవ సాక్షిగా కోరుకుంటున్నాను. మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం.